కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. తెలంగాణ భవన్లో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమం. పార్లమెంటు సాక్షిగా ముస్లింలకు ద్రోహం చేశాడు జగన్, నక్కా ఆనందబాబు. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి నివాళులర్పించారు. పిఠాపురం పట్టణం జగ్గయ్య చెరువు కాలనీ మహిళలతో ముఖాముఖిలో శాసన మండలి సభ్యులు శ్రీ నాగబాబు. శ్రీ హనుమాన్ విజయోత్సవం కమిటీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 12వ తేదీ శనివారం జరగబోయే శ్రీ హనుమాన్ బైక్ ర్యాలీ మరియు శోభాయాత్ర కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ డాక్టర్ కేఎన్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కరణంరెడ్డి నరసింగారావు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 12న గాజువాక వంటిల్లు కూడలి నుండి మధ్యాహ్నం 2:30 బైక్ ర్యాలీ ప్రారంభమవుతుందని తెలిపారు. ఎన్ఏడి మదిలపాలెం పోలమాంబ అమ్మవారి గుడి ఎదురుగా గల రోడ్డు మీదుగా పార్క్ హోటల్ వరకు కొనసాగుతుంది అన్నారు. అనంతరం అక్కడి నుంచి అదే రోజు సాయంత్రం 5 గంటలకు నగరం నలుమూలల నుంచి వచ్చిన 10,000 మంది భక్తులతో శోభాయాత్ర ప్రారంభమై శ్రీ కాళీమాత ఆలయం వరకు ఊరేగింపుగా మేళతాళాలతోటి పల్లకి సేవతో వెళ్తుందని, అక్కడ మహాహారతితో కార్యక్రమం పూర్తవుతుందని తెలిపారు. ఆ యొక్క ప్రచార రథం తయారు చేసి వాడవాడన తిరిగి భక్తులకు తెలియజేస్తామని అన్నారు. హిందూ బంధువులందరూ కూడా భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కుటుంబ సభ్యులతో భారీగా తరలి రావాలని విజ్ఞప్తి. ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం వరకు సాగే భారీ శోభాయాత్రను విజయవంతం చేయండి. జై శ్రీరామ్. ఏప్రిల్ 12వ తేదీ శనివారం విశాఖ జిల్లా బీచ్ రోడ్లో జరగబోయే శ్రీ హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ యొక్క ప్రచార రథాన్ని మేము తయారు చేయడం జరిగింది. ఆ రోజు 12వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటలకి గాజువాక కంతి రోడ్డు వంటిల్లి జంక్షన్ నుంచి 1000 బైకులు 100 కార్లతో ప్రచార రథంతో ఇక్కడ పూజ చేసి బైక్ ర్యాలీ ప్రారంభించడం జరుగుతుంది. బిహెచ్పివి, ఎన్ఏడి, మద్దిలపాలెం, త్రీటౌన్ పోలీస్ స్టేషన్, పోలమాంబ గుడి నుంచి పార్క్ హోటల్ వరకు ఈ యొక్క ర్యాలీ వెళ్తుంది. పార్క్ హోటల్ దగ్గర బైకులు, కార్లన్నీ పార్కింగ్ చేసి అక్కడి నుంచి పాదయాత్రగా శోభాయాత్రలో విశాఖ జిల్లాలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి అందరు భక్తులందరూ కూడా అక్కడ సాయంత్రం 4:45కి చేరుకుంటారు. 5 గంటలకి శోభాయాత్ర పల్లకీ మోతతో, నేల తాళాలతో, వాద్యాలతో, ఎంతో మంది స్వామీజీలతో ఆ యొక్క కార్యక్రమం కరెక్ట్గా 5 గంటలకు ప్రారంభమవుతుంది. కాళీమాత టెంపుల్ ఆర్కే బీచ్ వరకు ఈ యొక్క శోభయాత్ర పాదయాత్ర జరుగుతుంది. అక్కడ మహాహారతితో ఈ యొక్క కార్యక్రమం పూర్తవుతుంది. విశాఖపట్నం జిల్లాతో పాటు పక్క జిల్లాలో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా ఆ రోజు సెకండ్ సాటర్డే కాబట్టి సెలవు కాబట్టి భారీగా తరలి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఇక డీటెయిల్స్ చూస్తే తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. సామాజిక సంస్కర్తగా సామాజిక న్యాయాన్ని సంపూర్ణంగా భారతదేశంలో ఆవిష్కరించడానికి అవిరామ కృషి చేసిన గొప్ప మహానాయకులు బాబు జగజ్జీవన్ రామ్ గారు. బీహార్లో పుట్టి కలకత్తా, బెనారస్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేసి చిన్నతనంలోనే అంటరానితనాన్ని, కుల వివక్షకు గురైన వారు ఎంతో మానసిక క్షోభను అనుభవించి విద్యలో సంపూర్ణమైన పరిపూర్ణతను సాధించుకున్నారు. గాంధీజీ నాయకత్వంలో స్వతంత్ర ఉద్యమకారుడిగా పనిచేశారు. క్విట్ ఇండియా ఉద్యమంలో బహుముఖంగా పనిచేశారు. ఆ తదుపరి కాంగ్రెస్ పార్టీలో అత్యున్నతమైన ఉన్నత పదవులను, కేంద్ర మంత్రులను, వివిధ శాఖలను, ఓ లేబర్ మినిస్టర్గా, ఓ వ్యవసాయ మంత్రిగా, ఓ ఫుడ్ కార్పొరేషన్ మంత్రిగా,
ఇలా అనేకమైన శాఖలకు న్యాయం చేసి భారతదేశం రూపొందించడంలో స్వతంత్ర ఉద్యమానంతరం భారతదేశం తనను తాను సంస్కరించుకుంటూ ముందుకు సాగుతూ అనేకమైన రూపాల్లోకి మారుతున్న క్రమంలో భారతదేశ యొక్క స్వరూపాన్ని మార్చిన చరిత్రకారులలో బాబు జగజ్జీవన్ రావు గారు ఒకరని ఈ రోజున ఘంటాపదంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సగర్వంగా మనందరి సమక్షంలో ప్రకటిస్తున్నాం. ఆషామాషి వ్యవహారాలు కాదు. ఆనాటి కుల వివక్షతలో, ఆనాటి అంటరానితనంలో, ఆనాటి వెనుకబాటుతనాల్లో దళితులను, బలహీన వర్గాలను, మైనార్టీలను సముచితమైన సామాజిక న్యాయాన్ని సాధించడంలో, రిజర్వేషన్లు సాధించడంలో మరి వారు బాబాసాహెబ్ అంబేద్కర్తో మరి కలిసి పనిచేసి ఈ రోజున భారతదేశం గర్వించదగిన నాయకులలో ఓ నాయకులుగా వారు ఈ రోజున మన మధ్యలో ఉండటం, వారిని సంస్కరించుకోవటం, వారిని మననం చేసుకోవటం, వారిని అనుసరించటం మనందరి యొక్క విద్యుత్ ధర్మంగా ఈనాడు మాజీ ముఖ్యమంత్రిగా మన పార్టీ అధ్యక్షులుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పూర్తిగా జగజ్జీవన్ రావు గారి యొక్క అడుగుజాడల్లో వారు తీసుకొచ్చిన అనేకమైన సంస్కరణలో భాగస్వాములై వారు ముందుకు సాగుతున్న ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వారికి నివాళులర్పిస్తూ వారిని స్మరించుకుంటూ మరి ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు, సీనియర్ నాయకులు నందిగం మన మేరు నాగార్జున గారు, బాపట్ల మాజీ ఎంపీ గారు నందిగం సురేష్ గారు, లిడ్ క్యాప్ చైర్మన్గా పనిచేసిన రాజశేఖర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కనకారావు గారు, ఎమ్మెల్సీ గారు, అలాగే పామర్ ఎమ్మెల్యే గారు, మల్లాది విష్ణు గారు మన మధ్యలోకి రావడం జరిగింది. ముందుగా మల్లాది విష్ణు గారిని సభను ఉద్దేశించి ఓ 2 నిమిషాలు వారు మాట్లాడబోయే ముందుగా వారికి నివాళులు అర్పించే క్రమాన్ని తెలంగాణ భవన్లో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమం రెడీ అంటే స్టార్ట్ చేస్తా. భారతదేశ స్వాతంత్ర పోరాటంలో గొప్ప పాత్ర పోషించినటువంటి మహానాయకుడు బాబు జగజ్జీవన్ రామ్. దేశ స్వాతంత్ర సముపార్జనలో కావచ్చు, తదనంతరం సుదీర్ఘకాలం పాటు బహుశా ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో అత్యధిక సమయం మంత్రిగా పనిచేసినటువంటి మహానుభావుడు బాబు జగజ్జీవన్ రామ్. వాస్తవానికి ఈ దేశానికి ప్రధాని కావలసినటువంటి అన్ని అర్హతలు ఉన్నటువంటి గొప్ప నాయకుల్లో మొదటి శ్రేణిలో ఉండే మహానుభావుడైనటువంటి జగజ్జీవన్ రామ్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి తాడితుల, పీడితుల, అణగారిన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం, వాళ్ళ జీవితాల్లో వెలుగుబాటలు నింపడం కోసం ఆహారాహారం కృషి చేసినటువంటి మహానాయకుడు. ససారాం నియోజకవర్గం నుండి అనేక పర్యాయాలు ఎంపీగా గెలిచినటువంటి నాయకుడు. అదే రకంగా బంగ్లాదేశ్ విమోచన, భారతదేశం ఒక దేశాన్ని వీరోచితంగా పోరాడి విముక్తి చేయడంలో ప్రధాన భూమిక పోషించినటువంటి మహానాయకుడు. ఆనాడు రక్షణ మంత్రిగా ఉండి పాకిస్తాన్ దుర్మార్గం నుండి బంగ్లాదేశ్ను విముక్తం చేయడంలో రక్షణ శాఖ మంత్రిగా వారు చేసినటువంటి సేవలు వారి పోరాట పటిమకు నిదర్శనం. జీవితాంతం కాళోజీ నారాయణరావు గారు అన్నట్టు పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంతా దేశానిది అనేటువంటి నానుడికి సరిపోయేటువంటి రూపం బాబు జగజ్జీవన్ రామ్ గారిది. ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల వారు సగౌరవంగా, ఆత్మగౌరవంతో బ్రతుకుతున్నారు అనడానికి కారకుడైనటువంటి మహానుభావులలో బాబు జగజ్జీవన్ రామ్ గారు కూడా ఒకరు. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, తప్పకుండా బాబు జగజ్జీవన్ రామ్ గారికి భారతరత్న, ఖచ్చితంగా భారతరత్న పొందడానికి అన్ని అర్హతలు ఉన్నటువంటి మహానుభావుడు బాబు జగజ్జీవన్ రామ్ గారు. కాబట్టి దేశం ఈరోజు వారిని స్మరించుకుంటున్నటువంటి సందర్భంగా భారత ప్రభుత్వం వారికి ఆ గౌరవాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత భారత ప్రభుత్వం మీద ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరొక్కసారి వారికి మా నివాళి, శ్రద్ధాంజలి. గౌరవ పెద్దలు అన్న మధుసూనాచారి గారికి,
ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు బాబు జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా తెలంగాణతో పాటు భారతదేశం అంతా కూడా ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నది. నిజంగా చిన్న వయసులోనే రక్షణ శాఖ మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా, అదేవిధంగా పార్లమెంటు సాక్షిగా ముస్లింలకు ద్రోహం చేశాడు జగన్. నక్కా ఆనందబాబు. మాట తప్పడం, మడమ తిప్పడం జగన్మోహన్ రెడ్డి పేటెంట్. ఇది రాష్ట్రంలో జగమెరిగిన సత్యం అందరికి కూడా. నా మైనార్టీలు, నా ముస్లింలు అని పదే పదే చెప్పి వాళ్ళ యొక్క ఓట్లు గతంలో దండుకొని ఈ రోజు మళ్ళా వారి యొక్క ఓట్ల కోసం రకరకాల నాటకాలు ఆడుతా ఉన్నాడు. పార్లమెంటు సాక్షిగా ముస్లింల్ని ఈ జగన్మోహన్ రెడ్డి ద్రోహం చేశాడు. ముస్లిం సమాజానికి సంబంధించి వక్ఫ్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ చట్ట సవరణ బిల్లుపై వైసీపీ పార్లమెంటు సాక్షిగా ఆడినటువంటి డబుల్ గేమ్ ఇవాళ బట్టబయలైంది. పార్లమెంట్ లో వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకి వైసీపీ వ్యతిరేకమని చెప్పాడు. లోక్సభలో వ్యతిరేకంగా ఓటు చేశారు. రాజ్యసభకు వచ్చేసరికి అనుకూలంగా ఓటు చేసి ఓటింగ్ అయిపోయిన తర్వాత పార్టీ నుంచి విప్పు జారీ చేశారు. పార్లమెంటు చరిత్రలో ఇప్పటి వరకు ఓటింగ్ అయిన తర్వాత విప్పు జారీ చేసినటువంటి సంఘటనలు గాని, జారీ చేసిన పార్టీలు గాని ఇప్పటి వరకు లేవు. ఇది ముస్లింల విషయంలో ఒక జగన్మోహన్ రెడ్డి ఇటువంటి దుశ్చర్యకి పాల్పడ్డాడు, ఇంతటి మోసానికి పాల్పడ్డాడు అనేది ఇలా దేశం అంతా చూస్తా ఉంది. నేషనల్ మీడియా కోడైకొస్తా ఉంది వీళ్ళు చేసినటువంటి ఈ మోసం అనేది. ఎందుకంటే జగన్ సూచనలతోటే రాజ్యసభలో వాళ్ళు మద్దతుగా ఓటేశారు ఎంపీలు. ఇది యథార్థం. ఎన్డీఏ ప్రభుత్వానికి లోక్సభలో పూర్తి మెజారిటీ ఉంది. నువ్వు వ్యతిరేకంగా వేస్తావా, అనుకూలంగా వేస్తావా తర్వాత విషయం. నువ్వు ఏ స్టాండ్ తీసుకున్నావో ఆ స్టాండ్ కి రాజ్యసభలో నువ్వు కట్టుబడి ఉన్నట్టయితే అప్పుడు తెలిసేది ఏమయ్యేది అనేది. నువ్వు ఇక్కడ కప్పదాట వ్యవహారం చేశాడు. లోక్సభలో వ్యతిరేకంగా ఓటు చేసి, రాజ్యసభలో అనుకూలంగా ఓటు చేసి, మళ్ళా మోసం చేయడానికి వ్యతిరేకంగా ఓటు చేయమని విప్పు జారీ చేశాను అన్నాడు. విప్పు మళ్ళా వెనక్కి తీసుకున్నారు. సో రకరకాల డ్రామాలు ఆడారు. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి నివాళులర్పించారు. మిత్రులందరికీ నమస్కారం. భారత మాజీ ఉప ప్రధానమంత్రి అయినటువంటి స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి ఉత్సవాలను ఈరోజు దేశమంతా కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. బాబు జగజ్జీవన్ రామ్ గారు మంచి విద్యావేత్త, సామాజిక స్పృహ కలిగినటువంటి గొప్ప మహానుభావుడు, మానవతావాది, పరిపాలనా దక్షుడు, మంచి రచయిత. వారు విద్యాభ్యాసంలోనే సామాజిక స్పృహతో పనిచేసినటువంటి గొప్ప అభ్యుదయవాది బాబు జగజ్జీవన్ రామ్ గారు. వారు బీహార్ నుంచి మొదటిసారిగా శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి మొదలు పెడితే ఈ దేశానికి ఉప ప్రధానమంత్రి వరకు కూడా రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని నైతిక విలువల కోసం కృషి చేసినటువంటి మహానుభావుడు జగజ్జీవన్ రామ్ గారు. వారు ఇంతకుముందు చెప్పినట్టు రక్షణ శాఖ మంత్రిగా ఉండి బంగ్లా ఉద్యమంలో మరి పాకిస్తాన్కి సంబంధించి యుద్ధం జరుగుతున్నప్పుడు కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు. వారు ఎమర్జెన్సీలో కాంగ్రెస్ పార్టీకి శ్రీమతి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా బయటకు వచ్చారు. ఆయన బడుగు బలైన వర్గాల నాయకుడిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ అన్ని రకాల హక్కులు ఉండాలని కోరుకున్నటువంటి మహానుభావుడు బాబు జగజ్జీవన్ రామ్ గారు. కానీ ప్రజా హక్కులను కాలరాచి రాజకీయ నాయకులను, పత్రికా విలేకరులను, ఉద్యమకారులను, సామాజిక వేత్తలందరినీ కూడా జైల్లో పెట్టినప్పుడు బాబు జగజ్జీవన్ రామ్ గారు కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటికి వచ్చి స్వతహా రాజకీయ పార్టీని స్థాపించిన తర్వాత 77లో జయప్రకాష్ నారాయణ
పిఠాపురం పట్టణం జగ్గయ్య చెరువు కాలనీ మహిళలతోటి ముఖాముఖిలో శాసనమండలి సభ్యులు శ్రీ నాగబాబు. అందరికీ నమస్కారం అమ్మా. ముఖ్యంగా లేడీస్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి అసలు సమస్యలు మీరే ఫేస్ చేస్తుంటారు. మీరు ఒక గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మీకు ఎమ్మెల్యేగా ఉన్నది పవన్ కళ్యాణ్ గారు, ఆయన మినిస్టర్ డిప్యూటీ సీఎం గారు, ఆయన కింద ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఆయన దీంట్లో కూడా వస్తాయి. సో వేరే వేరే చోట్ల ఎవరెవరు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నిలబడి ఆయన పరిష్కరిస్తున్నప్పుడు మీ సమస్య ఆయన దృష్టికి ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. సో దాన్ని ఎలా పరిష్కరించాలని చెప్పి ఆలోచిస్తాం. మీకు తొందరగా మీ సమస్యలన్నింటినీ, ఎస్పెషల్లీ మాకు అర్థమైంది ఏంటంటే మీరు చెప్పింది అనమాట డ్రైనేజీ, తర్వాత డ్రింకింగ్ వాటర్, ఈ రెండు ఫస్ట్ అవసరాలు. రోడ్డు ఓకే, అలాగే 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 అవసరం లేదమ్మా, మీరంతా బాధపడక్కర్లా. ఎందుకంటే ఇది మీ హక్కు. ఇప్పుడు మీరు మీ హక్కు ఇది, మీరు అదే అర్థమైందమ్మా, మీ హక్కు ఇది చేయటమేమో ఇక్కడ ప్రజాప్రతినిధులుగా మా బాధ్యత. అంటే ఎస్పెషల్ పవన్ కళ్యాణ్ గారు అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు. అసలు ఒట్టి మాటలు కాకుండా ఏం చేయగలుగుతాం అనేది. సో మాకు అర్థమైంది ఏంటంటే మెయిన్గా డ్రైనేజీ, వాటర్, ఏదో ఒక రోడ్డు ఏదో సంబంధించి ఈ రెండు డెఫినెట్గా వీటి మీద మేము దృష్టి పెడతాం. చాలా తొందరగా మీకు ఒక పరిష్కార మార్గం చూపిస్తాం. డెఫినెట్గా మీరేం దాని మీద వరి అవ్వక్కర్లేదు. చాలామంది ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది సమస్యల విషయంలో ఆయన స్పందించి చాలా వేగంగా పరిష్కరించే వ్యక్తి. తన నియోజకవర్గంలో మీరు ఇలా ఉన్నారంటే అది ఇమ్మీడియట్గా ఆయన యాక్షన్ తీసుకుంటారు. మీరేం వరి అవ్వక్కర్లేదు, మీరందరూ రిలాక్స్గా ఉన్నారమ్మా. థ్యాంక్స్ అమ్మా. శుక్రవారం రాత్రి లక్నోలోని అటల్ బిహారీ వాజ్పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలోని ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ విజయం సాధించింది. 12 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్లో మరోసారి యువ స్పిన్నర్ దిగ్వేష్ సింగ్ రాఠీకి జరిమానా పడింది. ఇంతకుముందు కూడా మ్యాచ్లో అతని మ్యాచ్ ఫీజుల్లో 25% కోత విధించినట్లుగా బీసీసీఐ ఈసారి ఏకంగా మ్యాచ్ ఫీజులో 50% జరిమానా విధించింది. అలాగే అతని ఖాతాలో రెండు డీమెరిట్ పాయింట్లను కూడా జోడించింది. దీనికి కారణం అతని నోట్బుక్ సెలబ్రేషన్స్. ముంబై బ్యాటర్ నమన్ తీర్ను అవుట్ చేసినటువంటి తర్వాత మరోసారి దిగ్వేష్ తనదైన స్టైల్లోని సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అలాగే అనుచిత భాషను కూడా ఉపయోగించాడు. దాంతో ఐపీఎల్ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు మరోసారి ఫైన్ పడింది. అటు లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ కూడా 12 లక్షల జరిమానా విధించబడింది. స్లో ఓవర్ రేట్ కారణంగా పంత్కు ఈ ఫైన్ పడింది. శుక్రవారం లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో ముంబై ఇండియన్స్తో జరిగినటువంటి ఐపీఎల్లోని 16వ మ్యాచ్లో తన జట్టు స్లో ఓవర్ రేట్ను కొనసాగించినందుకు లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ను 12 లక్షల జరిమానా విధించబడింది అని ఐపీఎల్ తన ప్రకటనలో పేర్కొంది. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండల కేంద్రంలోని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మరియు సిబిఎం ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ చిక్కుడు అనురాధ ఆదేశాల మేరకు అంబేద్కర్ చౌరస్తాలోని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలనలో భాగంగా ఉచిత సన్నబియ్యం పథకంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారునికి సన్నబియ్యం పథకం అమలు చేయడం జరిగింది. రాష్ట్రంలోని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఈ పథకంపై వివిధ రకాల వర్గాల ప్రజలు సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. గత ప్రభుత్వంలోని పురుగులు పట్టిన బియ్యము తినలేక ప్రజలు చాలా ఇబ్బందులకు గురి కావడం జరిగిందన్నారు. ఈ ప్రభుత్వంలో సన్నబియ్యం పథకంపై ప్రతి పేదోడు కూడా రుచికరమైన భోజనం తింటున్నామని సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళలు పాల్గొనడం జరిగింది. అధ్యక్షులు మన మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమక్క గారు, అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు మన డాక్టర్ కృష్ణ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓడన్నటువంటి నాయకులందరికీ పేరు పేరు ధన్యవాదాలు చేస్తూ ఈరోజు ఏదైతే పథకాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఈరోజు నిరుపేదగా ఉన్నటువంటి వాళ్ళు ఈ దొడ్డు బియ్యం తెచ్చుకొని కొంతమంది తింటున్నారు, కొంతమంది తింటలేరు. తినలేక ఈ బియ్యం వ్యవస్థ మొత్తం దళారీ వ్యవస్థ అవుతుంది. కాబట్టిగా ఈరోజు దీన్ని రేవంత్ రెడ్డి గారికి ఈ మన అచ్చంపేట కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరి తరఫున మన రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మన
ముఖ్యమంత్రి గారికి అందరం కూడా రుణపడున్నాం. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే పథకాలను అమలు చేయాలనుకున్నదో 6 గ్యారెంటీల్లో భాగంగా ఈరోజు ఏదైతే గతంలో స్టార్టింగ్ ఎప్పుడైతే గవర్నమెంట్ వచ్చినప్పుడే ఉచిత బస్సు ప్రయాణం కానీ, అదేవిధంగా గోజ్యోతి కానీ, సిలిండర్ కానీ, ఈరోజు రుణమాఫీ కేసీఆర్ ఎక్కడ చేయలేదు. రుణమాఫీ చిన్న చిన్న అవకతవకల వల్ల కొంతమంది రుణమాఫీ కాకపోతే ఆందోళన చేస్తున్నారు. ఈరోజు రైతు బంధు కానీ ప్రతి ఒక్కటి అమల్లో చేసుకుంటా ఈరోజు కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని ఎత్తులో పెట్టుకున్నటువంటి ఈ రాష్ట్రాన్ని నడుపుకుంటా ఈరోజు ఇంత ముందు తీసుకుపోతుంటే నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారికి అందరం మన కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మనం ఈ రాష్ట్రాన్ని నడపాలంటేనే కింద మీద పడుతుంది. ఆ రోజు ఈ రాష్ట్రంలో 7 లక్షల రూపాయల కోట్ల అప్పు చేసిపోయినటువంటి రాష్ట్రాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారు నడుపుకుంటూ ఈరోజు ఇన్ని పథకాలు అమలు చేస్తారు కాబట్టి వారికి మనం ఎల్లవేళ సపోర్ట్ ఉండాలి, వారికి కృతజ్ఞతలు తెలపాలి. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చేస్తూ ముందు ఇంకా ఈ కార్యక్రమాలు ఇక్కడ కూడా మన కొన్ని గ్రామాలలో ఈరోజు సన్నబియ్యం కార్యక్రమం పథకాన్ని ఈరోజు కొన్ని ఊళ్ళలో ప్రోగ్రాంలు చేశాం. కాబట్టి రేపు ఇంకా ఎన్ని గ్రామాలు ఉన్నావో అన్ని గ్రామాల్లో కూడా ఎక్కడెక్కడ గ్రామాల్లో నాయకులు ఆ గ్రామంలో నాయకులు అక్కడే మనం పిలుచుకొని ఆ రేషన్ డీలర్ వాళ్ళు పిలిచి ఆ రేషన్ కాడ మనం దాన్ని ముందుకు తీసుకుపోయేటట్టుగా మనం దీన్ని ముందుకు ప్రచారం చేసుకోవాలి. చేయకపోతే ఏమైందంటే మనం సైలెంట్ ఊపుకుంటే వాళ్ళు అధికారులు చేస్తారన్నట్టు ఇంతకుముందు ఇంద్రమైంది అవి మనం చూసాం. అధికారులు చేస్తారు కదా, మనం సైలెంట్ ఊపుకుంటే ఈరోజు కొంచెం తప్పుదోవ పట్టాయి. కాబట్టి ప్రతి ఒక్క స్కీమ్లో మనం ముందుకు ఉండాలి. ఏ గ్రామంలో నాయకుడు ఆడికి పోవాలి, ఆ డీలర్షిప్ కాడికి పోవాలి. రేపు పొద్దుగాల పోయి రేపే ఈ సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం ముందు తీసుకుపోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఆ రేషన్ షాప్ డీలర్ కాడ ఇట్లా గతంలో మిగిలిన దొడ్డు బియ్యం ఉంటే ఇట్లా దాన్ని మొత్తం మనం ఆ దొడ్డు బియ్యం కూడా మనం అంతా చూడాలి. చూసే ఉంటే ఆపద కార్యక్రమం చేయాలని చెప్పని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఉంటుంది. మీకు అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా రేవంత్ రెడ్డి కానీ టీజీ సీఎం రేవంత్ రెడ్డికి మెంటల్, అతను ఒక ఫ్రాడ్ సీఎం. మా హెచ్సియు భూమిని రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు ఒక ఫ్రాడ్ కంపెనీకి కేటాయించారు. ఇది ముమ్మాటికి హెచ్సియు భూమి. ఈ భూమిని కాపాడటానికి మా ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉన్నాం. 4th సిటీలో 15,000 ఎకరాలు ఉన్నాయి. కావాలంటే అక్కడ 4,000 ఎకరాలు అమ్ముకోమనండి రేవంత్ రెడ్డిని. హైదరాబాద్ లెన్స్ లాంటి భూమి ఇది. అయితే ఈ భూమిని అమ్మితే భవిష్యత్తు తరాలు రేవంత్ రెడ్డిని క్షమించవు. రేవంత్ రెడ్డి ప్రజాపాలన పేరుతో రాక్షస పాలన చేస్తున్నాడు. మీ బెదిరింపులకు కేసులకు భయపడి భూమి కోసం చేస్తున్న మా పోరాటాన్ని ఆపము అని రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. హెచ్సియు విద్యార్థులు హెచ్సియులో 5వ రోజు కొనసాగుతున్న విద్యార్థుల నిరసనలు, హెచ్సియు భూముల్లోని చెట్లను నరకొద్దని విద్యార్థుల నిరసనలు హైకోర్టు స్టే ఇచ్చినా సరే రాత్రంతా చెట్లు నరుకుతూనే ఉన్నారు. మా యూనివర్సిటీని పూర్తిగా పోలీసు ఆధీనంలో పెట్టుకొని మమ్మల్ని అణచివేతకు గురి చేస్తుంది. ఈ అణచివేతలు కొన్ని రోజులు మాత్రమే ఉంటాయని నేను తెలంగాణ ప్రభుత్వానికి సూచిస్తున్నాను. అంటే ఇప్పుడు మీరు ఏదైతే 400 ఎకరాల కోసం మీరు ఏదైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో అసలు అది ఈ యూనివర్సిటీకి సంబంధం లేదనే ఒక వార్తలు కూడా వినపడుతుంది. దానిపైన ఏం మాట్లాడుతున్నారు? అది ఈ యూనివర్సిటీ ల్యాండ్. ఎప్పుడైతే ఈ యూనివర్సిటీకి అలొకేట్ చేసినా 2,300 ఎకరాలు ఈ యూనివర్సిటీకి అలాట్ చేసింది. తర్వాత ఈ ప్రస్తుత సీఎం గారి గురువు అయిన చంద్రబాబు నాయుడు దాన్ని ఈ యూనివర్సిటీ నుంచి ఐఎంజీ భారత్ అనే కంపెనీకి కేటాయించాడు. ఈ 400 ఎకరాలు తీసుకుంటూ ప్రత్యామ్నాయంగా ఇంకొక దగ్గర 273 ఎకరాలు ఇస్తామని అన్నాడు. అంటే ఈ యూనివర్సిటీ ల్యాండ్ మాదన్నట్టే. మా యూనివర్సిటీ ల్యాండ్ తీసుకుని ప్రత్యామ్నాయంగా ఇంకొక ల్యాండ్ ఇస్తామని అప్పుడున్న చంద్రబాబు సర్కారు ప్రతిపాదించింది. కాలక్రమంగా ప్రభుత్వాలు మారినప్పుడు ఆ బిల్లీరావు అనే కంపెనీ ఫ్రాడ్ కంపెనీ కాబట్టి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ అది కేటాయింపులు రద్దు చేసింది. అది ఆ తర్వాత ఐఎంజీ భారత్ అనే కంపెనీ కోర్టుకు వెళ్లడం ద్వారా కోర్టు తీర్పు అనేది డిలే అయింది. సో రీసెంట్ గా తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత కోర్టు వర్డిక్ట్ అనేది వచ్చింది. ఈయన రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, మేము కొట్లాడినామంటున్నాడు. రేవంత్ రెడ్డి కొట్లాడింది ఏం లేదు ఇందులో. గత ప్రభుత్వాలు ఏదైతే కేసు వేయడం జరిగిందో దాంతో అదే మొన్న 2024లో వర్డిక్ట్ రావడం జరిగింది. ఏంటి ఇట్లా పోలీసుల వ్యవహారం ఎలా ఉంది? ఇప్పుడు అక్కడ విద్యార్థులు ప్రొటెస్ట్ చేస్తుంటే కొంచెం గందరగోళంగా ఉన్నది. వాళ్ళు మీ పట్ల ఎట్లా వ్యవహరిస్తున్నారు? పోలీసుల వ్యవహారం చాలా తీవ్రంగా ఉంది. వీళ్ళు ఇంత అణచివేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ప్రజాపాలన అని చెప్తున్నారు. విద్యార్థుల గొంతు అణచివేస్తే అనగదు ఇది. ఎందుకంటే విద్యార్థి శక్తి చాలా చైతన్యమైన వ్యక్తి. దట్టు తెలంగాణలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ దీనికి ప్రత్యేక చరిత్ర కలిగి ఉన్న యూనివర్సిటీ కాబట్టి మీ అణచివేతలు, లాఠీలు, దెబ్బలు ఇవన్నీ మమ్మల్ని అంచలేవని మేము తెలంగాణ గవర్నమెంట్ కు బహిరంగంగా నెక్స్ట్ మీ కార్యాచరణ ఏముండబోతుంది? జేఏసీ స్టూడెంట్ జాక్ అసోసియేషన్
నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ రోజు అంగస్ట్రైక్ గాని ప్రజాస్వామ్యయుతంగా కొట్లాడాలని మేము నిర్ణయించుకున్నాం. అదేవిధంగా 7th రోజున ఈ హియరింగ్ ఉంది కోర్టులో. ఆ కోర్టులో హియరింగ్ కాకన్నా ముందు ఇక్కడ ఏం అడవి లేదు ఏం లేదని నిరూపించడానికి రేవంత్ సర్కారు బుల్డోజర్లను పెట్టి 100 బుల్డోజర్లను పెట్టి అది ఫారెస్ట్ మొత్తం క్లీన్ చేస్తున్నాడు. ఓన్లీ కోర్టుకు ఇలాంటి సమర్పించడం కోసం ఇక్కడ ఏమి అడవి లేదు, చెట్లు లేదు, వన్యప్రాణులు లేవు అని ఒక చూపించడానికి మాత్రమే. అసెంబ్లీ సాక్షి కూడా ఇదే అంటున్నారు కదా, అక్కడ వన్యప్రాణులు లేవు ఏం లేవు, కొన్ని రాజకీయ గుంటనక్కల కోసమే ఆ భూమి ఎదురు చూస్తున్నారు తప్ప అక్కడ వన్యప్రాణులు లేవని బహిరంగంగానే ఆయన మాట్లాడుతున్నారు. నిజంగా వన్యప్రాణులు లేవా? ఆయన సీఎం కి మెంటల్ అండి, మెంటల్. వాడు ఫ్రాడ్ సీఎం. అన్ఫార్చునేట్లీ సీఎం అయిండు. ఏం చేయాలో అర్థమైతలేదు. పరిపాలన మీద కరెక్ట్ సోయి లేదు. ఎక్కడ పడితే అక్కడ భూమిలో అక్కడ 4th సిటీ అని 13,000 ఎకరాలు ఉంది. 400 కాదు 40,000 ఎకరాలు అమ్ముకోమని వానికి దరిద్రునికి, అష్ట దరిద్రునికి. 400 ఎకరాలు ఏంది? ఇది హైదరాబాద్ కి లంగ్స్ లాంటిది. రాబోయే తరాలు క్షమించవు ఈ భూమి అమ్మితే. ఇప్పుడు ఢిల్లీలో ఏదైతే పరిస్థితి ఆక్సిజన్ కోసం ప్రత్యేకంగా పరిస్థితులు ఎదుర్కొంటున్నాం, రాబోయే తరాల్లో హైదరాబాద్ కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఇంకొక ఢిల్లీ హైదరాబాద్ కాబోతుంది. అలా కాకుండా ఉండాలంటే భవిష్యత్ తరాలు మమ్మల్ని క్షమించాలంటే మేము ఈ యూనివర్సిటీని ప్రొటెక్ట్ చేసుకుంటాం. అవసరమైతే మేము మా యూనివర్సిటీ భూమి కోసం, హైదరాబాద్ ప్రజల కోసం మా ప్రాణాలు అర్పేయడానికన్నా సిద్ధంగా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. తెలంగాణ భవన్లో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమం. పార్లమెంటు సాక్షిగా ముస్లింలకు ద్రోహం చేశాడు జగన్, నక్కా ఆనందబాబు. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి నివాళులర్పించారు. పిఠాపురం పట్టణం జగ్గయ్య చెరువు కాలనీ మహిళలతో ముఖాముఖిలో శాసన మండలి సభ్యులు శ్రీ నాగబాబు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.